హైదరాబాద్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట డాలర్ మెడోస్ విలాస్ నివాసితులు ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2008లో లేఅవుట్ ఏర్పడినప్పటి నుంచి సరైన దారి లేక కాలనీ వాసులు కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయించారు. తమ దారి సమస్య పరిష్కరించిన హైడ్రా కమిషనర్కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నాము, పసిపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఏరియాలో అప్రోచ్ రోడ్డు విషయంలో ఒక రకంగా కాదు, కనీసం 10-15 పోలీస్ కేసులు పెట్టుకోవడం జరిగింది, కనీసం 3-4 కోర్టు కేసులు వేసుకోవడం జరిగింది, కనీసము అందరూ అధికారులనే కాకుండాను రాజకీయ నాయకులను కూడా కలుసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి ఇది సానుకూలం అవడం అనేది మా అందరికి కూడాను, ఈ కాలనీ వాసులందరికీ కూడాను, 250 కుటుంబాల వారికి కూడాను ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఒకటైతే తెలుస్తూ ఉంది, మన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కానీ అధికారుల వ్యవస్థ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులకి ఇదొక చక్కటి ఉదాహరణగా కూడా నిలబడిపోతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఈ రోడ్డు కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా పోరాటం కొనసాగుతుంది. బిల్డర్కి అగెనిస్ట్గా చాలా ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంది. ఆయన మీద కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. ఫర్దర్గా ఇప్పుడు అయిపోయిన అప్రోచ్ రోడ్డు కల సహకారం అయింది కాబట్టి ఫర్దర్గా మేము ఆయన మీద కూడా యాక్షన్ తీసుకొని కోర్టు నుంచి కానీ ఎక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో కేసెస్ కానీ అవన్నీ ఫర్దర్గా తీసుకెళ్ళి డాలర్ మెడోస్కి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి అందరూ ఇది చేస్తున్నాము. దీనికి సహకరించిన ఈసీ మెంబర్స్ కానీ, ప్రస్తుతం ఉన్న ఈసీ మెంబర్స్ కానీ, ఎర్లియర్ మెంబర్స్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, హైడ్రా కమిషనర్ను కాలనీ వాసులు అయితే ఆశ్రయించడం జరిగింది. ఆ విషయంలో హైడ్రా కమిషనర్కు కూడా వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి, అసలు ఏం జరిగింది దాని అంతటికి సంబంధించి? హైదరాబాద్ దుండిగల్ మున్సిపాలిటీకి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి బౌరంపేట డాలర్ మెడోస్ విలాస్ సంబంధించిన నివాసితులైతే చాలా ఏళ్ల నుంచి కూడా వాళ్ళ ప్రాంతానికి సంబంధించి, వాళ్ళ పరిధికి సంబంధించి కూడా 2008లో ఏదైతే లేఅవుట్ సంబంధించి ఏర్పాటు చేశారో ఆ లేఅవుట్ ఏర్పాటిన దగ్గర నుంచి కూడా దారి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరగడం జరిగింది. కానీ ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారం దొరకలేదని చెప్పేసి రీసెంట్ గా రంగనాథ్ని కూడా కలవడం జరిగింది. రంగనాథ్ని కలిసిన అనంతరం దానికి సంబంధించి రంగనాథ్ హైడ్రా కమిషనర్ స్పందించారు. దానికి తక్షణమే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే దానికి స్పందించిన వెంటనే సత్యనారాయణకి సంబంధించి, అంటే దుండిగల్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి సత్యనారాయణకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, చర్యలు తీసుకోవాలని చెప్పడంతో దానికి సంబంధించి వెంటనే దారి కూడా వేయడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి నివాసితులంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కృతజ్ఞతలు కూడా తెలిపారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికీ హైడ్రాకి సంబంధించి మాత్రం చాలా వరకు కూడా ఈ విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఇందులో భాగంగానే తాజాగా ఈ లేఅవుట్ కి సంబంధించి ఆ ఏర్పడిన దగ్గర నుంచి కూడా దారి లేకపోవడం, దానివల్ల ఇబ్బందులు పడడంతో దానికి సంబంధించి ఎన్ని కోర్టులు తిరిగినా, ఎన్ని స్టేషన్లు తిరిగినా కూడా సరైన సమాధానం లేకపోవడం, దొరకడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే తాజాగా హైడ్రా ఏర్పడింది. ఆ హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి కూడా చర్యలు తీసుకుంటుంది కాబట్టి అందులో భాగంగానే వీళ్ళు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ని కూడా కలిసిన అనంతరం దానికి సంబంధించిన విధంగా స్పందించారు. చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడంతో తాజాగా దానికి సంబంధించి స్పందించి వెంటనే చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. దారి ఏర్పాటు చేసిన క్రమంలోనే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నివాసితులు, స్థానికులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ విధంగా హైడ్రా ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఈ విధంగా చర్యలు తీసుకోవడం అనేది మాకు సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మొత్తం ప్రాంతంలోనే